సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ పార్ట్ మంది సోలో లెవెలింగ్ చాప్టర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా కావాలితే ఇది ప్లేలిస్ట్లో లైన్ ఉంటాయి, లైన్ చూసుకుని వెళ్ళిపోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ చేస్తే మన పోస్ట్ డేమని కూడా అంత చేస్తారు మనోడు. కానీ వీటిని సోల్స్ని షాడోస్ కింద తీసుకోవడానికి అవ్వదు, ఎందుకు అవ్వదు. మనోడు అవ్వకపోతేనేమో ఆడి దగ్గర ఏదో వస్తుంది చైన్ లాంటిది, అది వేసుకుంటాడు, అది మాయమైపోద్ది ఆడి మెడలోనే. ఇంకా ఈ లిమిట్ రీచ్ అయిపోయినా ఇంక పైదానికి వెళ్తే కన్ఫర్మ్ అయిపోతుంది అనేసి పైదానికి వెళ్ళడు. ఇంకొక ఇది 75 ఫ్లోర్కి వచ్చాడు. ఇంకా వీడికి ఒక 3 గిఫ్ట్లు వచ్చాయి. ఫస్ట్ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయడానికని చూస్తాడు మనోడు. ఫస్ట్ గిఫ్ట్ బాక్స్లో ఏటి ఉందనేసి చూడడానికని ట్రై చేస్తాడు. అసలు ఫస్ట్ గిఫ్ట్ బాక్స్లో ఏటో ఓపెన్ చేస్తానేమో మనోడు. దాంట్లోనే అతనికి 2 ఉంటాయి. ఒకటి వైట్ కలర్, ఇది బ్లాక్ కలర్ వచ్చింది. దీనికి ఏటి ఉంటుంది అనేసి ఓపెన్ అనేసి అంటాడు. ఐటమ్ ఏమో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏదో కీ దొరుకుతుంది మనోడికి, ఏదో కొత్తగా కనిపిస్తుంది. ఒక తాళం దొరుకుతుంది. ఇది ఏ తాళం బాబు, దీని గురించి ఏంటి మెన్షన్ చేయరు దాంట్లోని. ఇదే ఒక మిస్టీరియస్ తాళం లాగా ఉందని కనుక్కుంటాడు. దీన్నే మెన్షన్ దాచేస్తాడు మనోడేమో. దాచి సెకండ్ రివార్డ్ ఏంటని చూస్తాడు. బోనస్ వస్తుంది. ఆ బోనస్ని మనోడేమో తన ఇంటెలిజెన్స్ పెంచుకోవడానికి యూజ్ చేస్తాడు. ఆ తర్వాత లాస్ట్ది రివార్డ్ ఏంటని చూస్తాడు. ఆ లాస్ట్ రివార్డ్ ఏమో ఏదో ఒక పేపర్ లాగా ఉంది. ఆ పేపర్లోనే అది కూడా ఒక ఐటమ్ అంట. ఏంటి వాళ్ళ మమ్మీని బతికించడానికి తయారు చేస్తున్నారు కదా 3 ఐటెంలు, దాంట్లో ఇదొకటి. తర్వాత సీన్ కట్ అవుతుంది. ఒక చోటుకు వస్తారు వీళ్ళు. ఇక్కడ ఎస్ ర్యాంక్ అంటే తిను వాళ్ళ డాడీతో నిన్ను ఒకటి ఎస్ ర్యాంక్ కొడితే అవుతుంది కదా, దాని గురించి ఉంటుంది డిస్కషన్ అంతా. ఈ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందో దాంట్లో ముగిస్తాడు. అంటే వీళ్ళ డాడీ ఎంత పోర్టల్లో చూసుకోండి. మళ్ళీ సీన్ కట్ అవుతుంది, హాస్పిటల్కి వస్తుంది. ఇక్కడ వీళ్ళు తిను వాళ్ళ మమ్మీని చూపిస్తారు. దినువు కూడా పక్కనే ఉంటాడు కూర్చొని, అమ్మ నీకే అంటాడు. కానీ వీళ్ళ మమ్మీ లేదు. మనోడేమో అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎలాగైనా బతికిస్తాను నిన్ను కన్ఫర్మ్గా అనేసి. ఒకే ఒక ఐటెం దొరికితే నిన్ను బతికించే జీవామృతం నేను తయారు చేస్తాననేసి మనోడు తెలుగు ఎక్కువైపోతుంది మనకి చాలే. ఇంకా 50 ఫ్లోర్లోనేమో ఒక డేమన్ అంత చేస్తే ఒకటి వచ్చింది. తర్వాత 75 ఫ్లోర్లోనేమో ఒక డేమన్ అంత చేస్తే ఇంకోటి వచ్చింది. ఒకే ఒక టాప్ ఫ్లోర్లోని ఇంకొక డేమన్ ఉంటుంది, ఆడు కూడా కింగే. ఆయన కూడా అంత చేస్తే ఇంకోటి వస్తుంది అనేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నేను ఎస్ ర్యాంక్ వస్తుంటాననేసి అనుకొని ఏ ర్యాంక్ కొనుక్కోడానికి అనేసి అప్లై చేస్తాడు. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. వీళ్ళు న్యూస్ చూస్తూ ఉంటారు. ఏంటంటే ఎస్ ర్యాంక్ వాడికి యుద్ధం జరిగింది, అందరూ దాంట్లో ఒకడు ఎస్ ర్యాంక్ కూడా అంతమైపోయాడు అంటారు. తర్వాత సీన్ కట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి జిను అప్లై చేసిన చోటుకు వస్తుంది. నీ పేరేట అంటారు. సంజీను అంటారు. సరే నువ్వు రీఅవేకెన్కి మళ్ళీ అప్లై చేస్తున్నావు కదా అనేసి అంటాడు. ఆ తర్వాత అవును అనేసి అంటాడు జినువు గడు. సరే అనేసి వీడు సీక్రెట్గా ఫోన్ చేస్తాడు. అక్కడ ఒకడు మాట్లాడారు కదా, ఆడేమో సైలెంట్గా ఫోన్ చేసి మీరు చెప్పినట్టు జినువు వచ్చాడు, ఆడు మళ్ళీ రీఅవేకెన్కి అప్లై చేసుకున్నాడు అనేసి అంటూ ఉంటాడు. సరే అనేసి మేము మమ్మల్ని గైడ్ చేస్తానండి అనేసి అంటారు. సరే అనేసి వెళ్తాడు. అక్కడ కూర్చొని ఉంటారు. అక్కడ అందరూ మాట్లాడుతూ ఉంటారు. అంటే అందరూ అవేకెన్కి వచ్చారు, ఈ రీఅవేకెన్కి వచ్చారు. వాళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చి వీళ్ళు సెకండ్ టైం వచ్చారు. ఒక్కొక్కరు లోపలికి రమ్మంటారు, ఒక్కొక్కరు లోపలికి వెళ్తూ ఉంటారు. దినువు పక్కన ఉన్నోడైతే భయపడుతూ ఉంటాడు ఏ ర్యాంక్ వస్తుంది అని. ఆ తర్వాత ఒక డిస్కషన్ ఎక్కువ బాధపడుతుంటే వాళ్ళందరూ చిన్న చిన్న గిల్లు లీడర్స్ మీ ర్యాంక్ బట్టి వాళ్ళు తీసుకుంటారు అనేసి అంటూ ఉంటారు. వాళ్ళు పెద్ద గిల్లోళ్ళేమో ఇక్కడికి రారనేసి చెప్తూ ఉంటాడు. ఒకడేమో బయటకు వస్తాడు. బయటకు వచ్చినోడేమో నేను ఈ ర్యాంక్ అనేసి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ నవ్వుతున్నోడేమో నువ్వు ఈ ర్యాంక్ అనేసి అనుకుని లోపలికి వెళ్తాడు. ఆడు ఏ లెవెల్ అనేసి కొనుక్కుందాం అనుకుంటాడు. ఇక్కడ జినువు పక్కన కూర్చున్నోడైతే మాత్రం సి ర్యాంక్ కావాలనేసి అనుకుంటాడు.
ఈ ర్యాంకులన్నీ డివైడ్ చేయబడుతూ ఉంటాయి వాళ్ళ పవర్స్ని బట్టి అనేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఆడు బయటకు వస్తాడు, లోపలికి వెళ్ళాడు కూడా. ఆడు కూడా ఈ ర్యాంకే, ఆడు కూడా ఈ ర్యాంకే వస్తుంది. తర్వాత ఇది భయపడుతూ నేనన్ని లోపలికి నువ్వు వెళ్ళి అనేసి నువ్వు చెప్తాడు. ఇది భయపడుతుంది. తర్వాత సరే నేను అంతానైతే అనేసి చెప్తాడు. లోపలికి వెళ్తాడు మంచి చూసాడు. లోపలికి వెళ్ళి మీరు రియాబిలిటేషన్కి వచ్చారు కదా, మీ పేరేంటంటే దాన్ని దీనికి అంటాడు. సరే దాని మీద చెయ్యట్టండి అనేసి, ఆ బాల్ మీద చెయ్యట్టండి అనేసి చెప్తాడు. ఈ అమ్మాయి చెప్తేనేమో మనోడు దగ్గరికి వెళ్ళి చెయ్యట్టేస్తాడు. చెయ్యట్టేసిన తర్వాత రీడింగ్స్ వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఇది ఎర్రర్ వచ్చింది, మిషన్ పోయింది అనుకుంటుంది. ఆ తర్వాత ఒకసారి ఆగని మళ్ళీ ట్రై చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఏమో ఒకడు నడుచుకుంటూ వస్తాడు. ఆడు నార్మల్ మేనేజరు నడుచుకొని వస్తాడు. ఆడేమో దగ్గరికి వచ్చి ఒకటి కోసం అడుగుతాడు, ఇంకొక మేనేజర్ కోసం అడుగుతాడు. ఆడు వాష్రూమ్ అనేసి బయట ఆడుకోవడానికి వెళ్ళాడనేసి అంటారు. ఆడుకోవడానికి వెళ్ళాడనేసి అంటే చూపిస్తుంది ఎర్రగా వస్తుందని. మీరు చూసి షాప్ అయిపోతుంది వెంటనే, ఎర్ర వస్తుంది అనేసి చూసి వెంటనే షాప్ అవుతుంది. నువ్వు ఎంత సంవత్సరాలుగా పనిచేస్తున్నావు అంటే 6 నెలలకు పనిచేస్తున్నాను బాగుపడింది అంటే, నువ్వు 6 నెలలు పనిచేస్తున్నావా, ఓహో 2 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదనేసి అంటాడు. అంటే వీడు ఇంకొక ఎస్ ర్యాంక్ కోడ్లాగా అవుతున్నాడు అనేసి అనుకుంటారు. మన సౌత్ కొరియాది 10th ఎస్ ర్యాంకర్ ఈడే అనేసి అంటారు, డిక్లేర్ చేస్తారు వీళ్ళు. అంటే సౌత్ కొరియా 10th ఎస్ ర్యాంకర్ ఈడే అనేసి అంటూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సీడ్ కట్ అవుతుంది, వీళ్ళ దగ్గరికి వస్తుంది, ఇద్దరు ఎస్ ర్యాంక్ వాళ్ళ దగ్గరికి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే జోజో ఐలాండ్ గురించి, అదేంటంటే యాంట్స్ అన్నీ ఎగురుకుంటే ఇక్కడికి వస్తున్నాయి అనేసి దాని గురించి చిన్న డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ రెడ్ గేట్ గురించి కూడా మాట్లాడతారు. అసలుకి అక్కడ ఎలా బయటకు వచ్చాడు అనేసి దాని గురించి కూడా చిన్న డిస్కషన్ అవుతుంది. వాళ్ళిద్దరు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత మనోడేమో ఒకటి అంటాడు, ఇప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, బిల్డింగ్ బి నుంచి ఒక రిహాబిలిటేషన్ పర్సన్ వచ్చారనేసి అంటూ ఉంటాడు. ఎవరు నాకు తెలుసు అనేసి మన రింగ్లాంగ్లో చెప్తారు. నేను వస్తాననేసి చెప్తాడు. సరే అనేసి ఇద్దరు బయలుదేరుతారు. ఎవరి మనిషి నాతో వస్తాను అంటున్నాడైతే వీడికి అన్ని విషయాలు తెలుసు అనుకుంటా అనేసి వెళ్తారు. అక్కడికి నడుచుకుంటూ వెళ్తారు. అక్కడేమో మళ్ళీ సీన్ కట్ అయ్యి చిన్న డిస్కషన్ ఏంటంటే మనోడు ఎస్ ర్యాంక్, ఇప్పుడు ఎస్ ర్యాంక్ కాబట్టి 3 రోజుల తర్వాత రండి నేను మళ్ళీ చెక్ చేస్తాను, ఇంకా పవర్ఫుల్ రీడింగ్ యూజ్ చేస్తాను అంటారు. అంటే ఇదంతా ఎర్రర్ వచ్చిందా అంటే ఈడే 10వ ఎస్ ర్యాంక్ రా అనేసి అందరూ మాట్లాడుతూ ఉంటారు. వీడు ఎస్ ర్యాంకర్ మనోడు కాఫ్ వచ్చేది ఒకవైపు. అక్కడ ఒక లోపలికి వస్తూ ఉంటాడు. ఆ లెవెల్కి వస్తేనేమో ఒక గిల్లు లేడే, ఆడు లోపలికి వస్తూ ఉంటాడు. అక్కడ ఎపిసోడ్ ముగుస్తుంది. ఓకేనా గైస్, ఇక కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటుంటే అవ్వట్లేదు, అస్సలు థాట్లు రావట్లేదు. మేము ట్రై చేద్దామంటే చాలా టైం పడుతుంది, దానికోసం వెయిట్ చేయండి.